హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈ వీడియోలో నేను ఏం చెప్దాం అనుకుంటున్నానంటే సివిల్ సర్వీసెస్ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ యొక్క ప్రిపరేషన్ స్ట్రాటజీ చెప్తున్నాను. మనందరికీ తెలిసిన విషయమే, నెక్స్ట్ ఇయర్ 2023 మే 28 ఇస్ ద బిగ్ డే. సో యూపీఎస్సి ప్రిపేర్ అవుతున్న వాళ్ళకి 28 మే ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్ ఉంది. సో దానికి ఒక ప్రిపరేషన్ స్ట్రాటజీ నేను ఏం చెప్తున్నాను అంటే, ఆల్రెడీ విష్ణు మహాజన్ ఆల్ ఇండియా 70 ర్యాంక్ వచ్చిన యూపీఎస్సి 2015 టాపర్ ఏదైతే చెప్తున్నారో అదే నేను క్లియర్గా మీకు మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. నేను ఆల్రెడీ యూపీఎస్సి ఇప్పటిదాకా అటెంప్ట్ ఇవ్వలేదు, ప్రిపరేషన్లోనే ఉన్నాను. కాబట్టి నేను నా ఓన్ స్ట్రాటజీ అనేది చెప్పటం లేదు. ఆల్రెడీ టాపర్ అయిన ఒక ఆస్పిరెంట్ది, ఒక టాపర్ది ఆస్పిరెంట్స్ కోసం తను షేర్ చేసిన ఇన్ఫర్మేషన్ని ఈ వీడియోలో మీతో షేర్ చేస్తున్నాను. సో మీరు కనుక 2023 యూపీఎస్సి ప్రిలిమ్స్ ఇద్దామని ప్రిపేర్ అవుతున్న వాళ్ళైతే ఈ వీడియో మిస్ అవ్వకుండా కంప్లీట్గా లాస్ట్ వరకు చూసి అండ్ నేను చెప్పే ఇంపార్టెంట్ పాయింట్స్ని మీ ఒక బుక్లో నోట్ మేకింగ్ కూడా చేసుకోండి, కీవర్డ్స్ని అవి ఎక్కడ మనం మిస్ అవ్వకుండా ఉండడానికి. ఇంకా టైం వేస్ట్ చేయకుండా లెట్స్ గెట్ స్టార్టెడ్. సో Civil Services Preliminary Examination is the first phase of the civil service exam, but not necessarily the simplest. There is a wide difference between the syllabi of the preliminary and the main exam. So, syllabus, preliminary syllabus ki, main syllabus ki variation chala undi. The nature of questions and consequently the preparation strategy need to be well thought out. So, prelims related strategy and preparation okala undali, mains preparation and strategy inkola undali. Both are not same. I would like to share my experience and learning over the last 2 to 3 years, and I hope that it might be helpful to other aspiring students also. So ఇక్కడ తినేం చెప్తున్నారంటే he wants to share his experience. సో ఎలా చదివితే ఒక ఆస్పిరెంట్కి యూజ్ అవుతుందో చెప్దాం అనుకుంటున్నారు. Next, however, at the very outset, I would also like to say that there is no fixed deterministic path to succeed in this highly subjective, uncertain exam. సో ఇదేంటి అంటే, ఈ పాత్లోనే మీరు వెళ్తే, ఈ వేలోనే మీరు ట్రావెల్ చేస్తే క్లియర్ అవుతారు అని చెప్పడానికి పర్టికులర్ వే అనేది ఏది లేదు. What follows is my subjective experience which might work for some and might not work for someone else. దీని ఏం చెప్తున్నారంటే క్లియర్గా నా సబ్జెక్టివ్ ఎక్స్పీరియన్స్, నా సబ్జెక్ట్ రిలేటెడ్ ఎక్స్పీరియన్స్ కొంతమందికి అది వర్క్ అవుతుంది అండ్ కొంతమందికి అది వర్క్ అవ్వకపోవచ్చు అని తను క్లియర్గా మెన్షన్ చేస్తున్నారు. విత్ CSAT a major stabilizing factor at least for someone with a basic understanding of 10th standard maths. సో CSATలో ఏముంటుందంటే బేసిక్ అండర్స్టాండింగ్ ఆఫ్ 10th క్లాస్ మ్యాథ్స్ మేడ్ అ క్వాలిఫైయింగ్ ఎగ్జామ్. సో ఇది చాలా ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే CSATలో 33% వస్తేనే మన జిఎస్ ప్రిలిమ్స్ పేపర్ని చెక్ చేస్తారు. 33% రాకపోతే 32% వచ్చిన మన జిఎస్ పేపర్ కరెక్షన్ కూడా వెళ్ళదు. సో ఇట్ ఈస్ కంపల్సరీ దట్ CSAT వీ హ్యావ్ టు క్వాలిఫై CSAT. ఇది చాలా ఇంపార్టెంట్, గుర్తుంచుకోండి. సో నెవర్ టేక్ CSAT పేపర్ ఫర్ గ్రాంటెడ్. Next, GS assumes prime importance. Yes, this means that the total time spent dedicatedly on prelims preparation must be sufficient to allow multiple revisions and retention of GS topics, since one cannot rely on CSAT to pull one through. అంటే CSAT అనేది క్వాలిఫైయింగ్కి ఇంపార్టెంట్ అండ్ GS అనేది కూడా క్వాలిఫైయింగ్కి చాలా ఇంపార్టెంట్. కాబట్టి ఎక్కువ ఇంపార్టెన్స్ దేనికి ఇవ్వాలి అంటే జిఎస్ రివిజన్కి, మల్టిపుల్ రివిజన్స్కి, రిటెన్షన్కి జిఎస్ పైన కూర్చోవాలి. అండ్ అలానే CSATని గ్రాంటెడ్గా తీసుకోవద్దు. CSAT కూడా క్లియర్ చేయండి, ప్రీవియస్ ఇయర్స్ పేపర్స్ ద్వారా చెక్ చేసుకోవచ్చు మీరు క్లియర్ చేయగలుగుతున్నారా లేదా అని చెప్పి. ఫర్ ద లాస్ట్ ఇయర్ ప్రిలిమ్స్ 2015 I spent a good 2.5 months, June, July and half of August studying. 2015 that is different kabatti, studying only for prelims without giving any time to optional or mains GS. Okay, leave it. I had only spent around 1.5 months and relied heavily on CSAT. The strategy paid off and I comfortably cleared the prelims with 140 marks in GS compared to 102 in 2014. So తిని ఏంటంటే ఈ వ్యక్తి ఆల్రెడీ 2014లో ఎగ్జామ్ ప్రిలిమ్స్ క్వాలిఫై అయ్యారు. నెక్స్ట్ మళ్ళీ
2015లో కూడా ప్రిలిమ్స్ క్వాలిఫైయర్ అండ్ హిస్ రిజల్ట్ హ్యాడ్ ఇంక్రీజ్డ్ 140 మార్క్స్ తనకు వచ్చాయి. ద కట్ ఆఫ్ మైట్ బి ఈవెన్ హయ్యర్ దిస్ ఇయర్ అండ్ ప్రిలిమ్స్ మస్ట్ నాట్ బి టేకెన్ లైట్లీ. సో ప్రిలిమ్స్ అనేది ఎలా ఉంటుంది అంటే ఎప్పుడైనా ఆ ఇయర్ పేపర్ సీరియస్నెస్ని బట్టి, పేపర్ యొక్క లెవెల్ని బట్టి కూడా ప్రిలిమ్స్ పేపర్ కట్ ఆఫ్ డిసైడ్ చేస్తారు. ఎవ్రీ ఇయర్ సేమ్ కట్ ఆఫ్ ఉంటుందా అంటే ఉండదు, ఇట్ వేరీస్. సో పేపర్ కట్ ఆఫ్ ఎలా ఉన్నా మనం క్వాలిఫై అవ్వాలంటే వీ హ్యావ్ టు మేక్ షూర్ దట్ అవర్ మార్క్స్ ఆర్ అరౌండ్ 110 to 120, 120, 110, 120, 130 ఈ రేంజ్లో ఉంటే కనుక కంపల్సరీ మనము కట్ ఆఫ్ ఆ తక్కువలోనే ఉంటుంది కాబట్టి కట్ ఆఫ్ ద్వారా అది పోయినా మనం క్వాలిఫై అవ్వడం చాలా ఈజీ అవుతుంది. ద లాస్ట్ 30 days షుడ్ బి అ టైమ్ ఫర్ ఇంటెన్సివ్ రివిజన్ ఇన్ ఏ ప్లాన్డ్ అండ్ ఆర్గనైజ్డ్ మేనర్. సో ముందు అంటే ప్రిలిమ్స్ 1 month ముందు ఒక 30 days అనేది చాలా ఇంటెన్సివ్ రివిజన్, ఎక్కువ రివిజన్ చేయాలి మనము. అర్రే ఎగ్జామ్లో ఇది చదివానే నాకు గుర్తుకు రావట్లేదు అన్న ఫీలింగ్తో మనం ఉండకూడదు. ఎప్పుడు ఆర్గనైజ్డ్గా రివిజన్ కూడా ఉండాలి. విత్ సో మెనీ సబ్జెక్ట్స్ అండ్ టాపిక్స్ ద సివిల్ సర్వీస్ ఎగ్జామ్ సిలబస్ హ్యాస్ అన్ ఎక్స్ట్రీమ్లీ లో రిటెన్షన్ స్పాన్ హ్యాస్ యూ జగ్గల్ బిట్వీన్ హిస్టరీ, కల్చర్, ఎన్విరాన్మెంట్, పాలిటీ ఎవ్రీడే. సో రోజు మనము ఎన్ని హిస్టరీ, కల్చర్, ఎన్విరాన్మెంట్, పాలిటీ ఎవ్రీడే ప్రతిరోజు డిఫరెంట్ డిఫరెంట్ సబ్జెక్ట్స్ పైన ఉంటాం కాబట్టి లో రిటెన్షన్ పవర్ ఉంటుంది. అంటే త్వరగా ఆ సబ్జెక్ట్లో వేరే మిస్ అవుతూ ఉంటాం పాయింట్స్ని. సో ఎక్కువ రివిజన్ కావాలి. ఇట్ మీన్స్ దట్ వితౌట్ లాస్ట్ మినిట్ రివిజన్ ఆల్ ఎర్లీ ప్రిపరేషన్ మైట్ నాట్ బేర్ ఫ్రూట్ యాజ్ వన్ స్టార్ట్స్ ఫర్గెటింగ్ ఆఫ్టర్ వీక్ ఆఫ్ ల్యాగ్. ఒక 1 week లాగింగ్ వచ్చింది అంటే ముందు వీక్ మర్చిపోతాము. అందుకని లాస్ట్ మినిట్ రివిజన్, రేపు ఎగ్జామ్ ఉంది అనగా కూడా మొత్తం మనం చదివింది మొత్తం రివైజ్ చేసుకుని ఎగ్జామ్కి వెళ్ళటం చాలా చాలా ఇంపార్టెంట్. సో ఎగ్జామ్లో మెయిన్ థింగ్ ఏంటి అంటే రివిజన్. నోట్స్లో మీరు రాసుకోండి రివిజన్ అని. సో రివిజన్ హ్యాస్ టు బి గివెన్ మోర్ ఇంపార్టెన్స్. నెక్స్ట్, in case you have covered the syllabus once as of now, you should strive for 2 cycles of revision because the exam with special focus on topics you don't feel comfortable with. In case you have not covered the syllabus once, you should prioritize and study in that order. సరే, అసలు సబ్జెక్ట్స్ కవర్ చేయకపోతే మనము ఏ విధంగా సబ్జెక్ట్ని ప్రియారిటైజ్ చేసుకుని ఫస్ట్ ఏ సబ్జెక్ట్ ప్రిపేర్ అవ్వాలి, నెక్స్ట్ ఏ సబ్జెక్ట్ ప్రిపేర్ అవ్వాలి అని చెప్పేసి క్లియర్గా చెప్తున్నారు. ఇవన్నీ నేను అసలు యూపీఎస్సీ ప్రిపరేషన్ ప్రిలిమ్స్ 2023 కోసము ఒక విడిగా ప్లేలిస్ట్ క్రియేట్ చేస్తున్నాను. సిలబస్ ఏముంది, నెక్స్ట్ ప్రిపరేషన్ ఎలాగా, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ ఎలా వస్తున్నాయి, అండ్ ద సేమ్ టైం ప్రిలిమ్స్ ప్రీవియస్ 22 నుంచి 21 నుంచి 20 నుంచి వచ్చిన క్వశ్చన్స్ ఏ ఏరియాస్ నుంచి కవర్ చేస్తున్నారు, ఆ ఏరియాస్ మనం తరవుగున్నామా లేదా అని చెప్పేసి నేను సెవరల్ వీడియోస్ కూడా చేస్తాను. ఇవి నా ప్రిపరేషన్ అండ్ మీ ప్రిపరేషన్లో కూడా హెల్ప్ అవుతుంది. సో ఆలస్యం చేయకుండా ఈ ప్రియారిటైజింగ్ అనేది ఎలా ఉండాలో చూసేద్దాం. Questions on conventional topics like history, polity, economy, geography are for them fairly straightforward, and NCRTs with a basic conceptual understanding should suffice. Okay, for polity, do read Lakshmikant book from cover to cover. Lakshmikant book ni చదవండి. పాలిటీకి నేను లక్ష్మీకాంత్ సిరీస్ కూడా చేస్తున్నాను. ద బుక్ ఇస్ ఫెయిర్లీ కాంప్రహెన్సివ్ అండ్ ఫ్రమ్ అన్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ వెరీ వెల్ రిటర్న్ అండ్ ఆర్గనైజ్డ్. సో లక్ష్మీకాంత్ బుక్ అనేది చాలా కాంప్రహెన్సివ్గా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా నీట్గా రాశారు అని చెప్తున్నారు. నెక్స్ట్, ఫస్ట్ ఏంటి, పాలిటీకి లక్ష్మీకాంత్ బుక్. కవరింగ్ ద అబౌవ్ టాపిక్స్ ఈజ్ ఎ మస్ట్ as these are the ones with least uncertainty, straightforward questions and very defined scope. These also do not require reference to multiple sources. అంటే కొన్ని సబ్జెక్ట్స్ ఎలా అంటే ఒక పర్టికులర్ సోర్స్ నుంచి డైరెక్ట్ క్వశ్చన్స్ అనేవి వస్తాయి, అలా అనమాట లక్ష్మీకాంత్ కూడా. ఏ సింగిల్ బుక్ ఫర్ ఈచ్ ఆఫ్ దీస్ ఈజ్ యూజువల్లీ సఫిషియంట్. సో ఈ రెఫరెన్స్ సబ్జెక్ట్స్కి ఒక పర్టికులర్ రెఫరెన్స్ బుక్ చదువుతుంటే యూజువల్గా సరిపోతుంది. ఇట్ ఈస్ ఆల్సో ఇన్స్ట్రక్టివ్ టు కీప్ ఇన్ మైండ్ ద మ్యాసివ్ కాంపిటీషన్ దట్ యు ఆర్ అప్ అగెయిన్స్ట్. సో ఎంత కాంపిటీషన్ ఉంటుందో కూడా మనం చెక్ చేసుకోవాలి, ఎప్పటికప్పుడు అవేర్గా ఉండాలి. మోర్ దెన్ 4 lakh స్టూడెంట్స్ యాక్చువల్లీ సిట్ ఇన్ ద ఎగ్జామ్. ఎప్పుడైనా ఏ ఇయర్లో అయినా ప్రిలిమ్స్లో ఆన్ అండ్ యావరేజ్ ఒక 4 lakh స్టూడెంట్స్ అనేవాళ్ళు అదే రోజు ప్రిలిమ్స్ ఎగ్జామ్ తీసుకుంటారు యూపీఎస్సీ. మెనీ ఆఫ్ దెమ్ ప్రిపేర్ యాజ్ ఇఫ్ దేర్ లైఫ్ డిపెండెడ్ ఆన్ ఇట్. కొంతమంది ఈ ఎగ్జామ్ నేను సీరియస్గా తీసుకోవాలి అని చెప్పేసి చాలా సీరియస్గా ప్రిపేర్ అయిన వాళ్ళు ఉన్నారు. మెనీ వుడ్ బి వెటరన్స్ టేకింగ్ ద ఎగ్జామ్ ఫర్ ద 5th or 6th టైం. కొంతమంది మాత్రము
ఫిఫ్త్ అటెంప్ట్ కానీ సిక్స్త్ అటెంప్ట్ కానీ ఆ కేటగిరీ వాళ్ళు కూడా ఉంటారు. అన్లెస్ యూ కవర్ దీస్ సేఫ్ టాపిక్స్ వెల్ ఇట్ వుడ్ బి ఎక్స్ట్రీమ్లీ డిఫికల్ట్ టు హ్యావ్ అన్ ఎడ్జ్ ఓవర్ ద ల్యాక్స్ ఆఫ్ అదర్ ఆస్పిరెంట్స్. సో అంటే సీరియస్గా ఇది లైఫ్ అండ్ డెత్ మ్యాటర్ అని ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఉన్నారు. అట్ ద సేమ్ టైం ఎక్స్పీరియన్స్డ్గా ఫిఫ్త్ ఆర్ సిక్స్త్ అటెంప్ట్ ఫోర్త్ అటెంప్ట్ వాళ్ళు కూడా ఉంటారు. సో అట్లా ఈ ఎగ్జామ్ని మనం మాత్రం చాలా సీరియస్గా తీసుకుని ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది. ఎక్కడ ప్రిలిమ్స్ ఈజీ కదా, ఆబ్జెక్టివే కదా, కాంపిటీషన్ తక్కువ ఉంటుంది అన్న ఇంటెన్షన్తో మాత్రం మనం ఎప్పుడు ప్రిపేర్ అవ్వకూడదు. ఓన్లీ ఆఫ్టర్ దీస్ సేఫ్ టాపిక్స్ ఆర్ కవర్డ్. సో ఈ మెయిన్ టాపిక్స్ కవర్ అయిన తర్వాత షుడ్ యూ వెంచర్ డీప్ ఇన్ టు టాపిక్స్ లైక్ సైన్స్ అండ్ టెక్, ఎన్విరాన్మెంట్, కల్చర్, విచ్ ఆర్ వాస్ట్ అండ్ హ్యావ్ అన్ అన్డిఫైన్డ్ స్కోప్ విత్ ఎండ్లెస్ స్టడీ మెటీరియల్. సో ఇవన్నీ సబ్జెక్ట్స్ ఏంటి అంటే వాటికి పర్టికులర్గా ఈ ప్రోగ్రామ్ ద్వారా మనం ఈ సబ్జెక్ట్ ద్వారా మనం చదివితే సరిపోతుంది ఎగ్జామ్ కనే కాదు. వాటికి ఎక్కువ రిఫరెన్స్ బుక్స్ ఎక్కువ ఉంటాయి, సబ్జెక్ట్ వ్యాస్ట్నెస్ ఎక్కువ ఉంటుంది, అండ్ క్వశ్చనింగ్ కొంచెం తక్కువ ఉంటుంది కంపేర్ టు అదర్ సబ్జెక్ట్స్. కాబట్టి ఫస్ట్ మనం ఏం కవర్ చేయాలి, ఇందాక చూసాము పాలిటీ, హిస్టరీ, ఎకనామిక్, జోగ్రఫీ. తర్వాత కవర్ చేయాల్సిన ఏంటంటే సైన్స్ అండ్ టెక్, ఎన్విరాన్మెంట్, కల్చర్, విచ్ ఆర్ వాస్ట్ అండ్ హ్యావ్ అన్ అన్డిఫైన్డ్ స్కోప్ విత్ ఎండ్లెస్ స్టడీ మెటీరియల్. ఎండ్లెస్ స్టడీ మెటీరియల్ అంటే చాలా రిఫరెన్స్ బుక్స్ ఉండడం. These are the topics where you can make the difference and outperform others. So yes, in this sense they also become the deciding factor, especially culture and environment, which have become UPSC's pet topics over the past few years. So culture and environment గురించి ఎక్కువ క్వశ్చన్స్ అడుగుతున్నారు అండ్ యూపీఎస్సీ యొక్క పెట్ టాపిక్స్ అయిపోయినాయి అని చెప్పేసి అంటున్నారు. సో ఆఫ్టర్ యూ ఆర్ డన్ విత్ ద బేసిక్ స్టఫ్ ఆఫ్ పాలిటీ. సో బేసిక్ స్టఫ్ ఏంటిది, పాలిటీ, హిస్టరీ, ఎకనామీ అండ్ జోగ్రఫీ. ఇది చాలా ఇంపార్టెంట్. ఈ 4 సబ్జెక్ట్స్ అయిపోయిన తర్వాత మోస్ట్ ఆఫ్ ద టైమ్ షుడ్ గో ఇన్ కవరింగ్ యాజ్ మచ్ యాజ్ పాసిబుల్ ఫ్రమ్ దీస్ టైట్లీ ad hoc topics. Go through previous year papers and try to get a sense of the type of questions that are asked from environment and culture. సో ఇక్కడ మనకి వాళ్ళు క్లియర్గా చెప్తున్న పాయింట్ ఏంటంటే పాలిటీ, హిస్టరీ, ఎకనామిక్ అండ్ జోగ్రఫీ ఈ 4 మీరు నోట్ మేకింగ్ చేసేసుకోండి ఇప్పుడే. సో ఈ 4 నోట్ మేకింగ్ చేసుకుని దాని కింద మీరు ఏం రాసుకోవాలంటే ఎన్విరాన్మెంట్ అండ్ కల్చర్. సో ఎన్విరాన్మెంట్ అండ్ కల్చర్లో ఆ తర్వాత నుంచి ఈ 4 ఫస్ట్ పాలిటీ, హిస్టరీ, ఎకనామీ, జోగ్రఫీ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఫస్ట్ ప్రియారిటీ వాటికి ఇవ్వాలి, ప్రైమరీ ప్రియారిటీ. సెకండరీ ప్రియారిటీ అవి అయిన తర్వాత ఎన్విరాన్మెంట్ అండ్ కల్చర్ రిలేటెడ్ ఎలా ప్రిపేర్ అవ్వాలి అంటే ప్రీవియస్ ఇయర్స్ పేపర్స్ తీసి ఏ టాపిక్స్ నుంచి క్వశ్చన్స్ వస్తున్నాయి అనే దాని నుంచి ఇవి ప్రిపేర్ అవ్వాలి అని చెప్తున్నారు. నెక్స్ట్ వన్ ఏం చెప్తున్నారో చూద్దాం. సో నేను మీకు క్లియర్గా చెప్తున్నాను, మీరు వీడియోలో వినే ప్రతిదీ నోట్స్లో రాసుకోండి. ప్రిలిమ్స్ ప్రిపరేషన్ స్ట్రాటజీ 2023 అని చెప్పేసి టిప్స్, సీసాట్ కంపల్సరీ ప్రిపేర్ అవ్వాలి. నెక్స్ట్ పాలిటీ, ఎకనామీ, జోగ్రఫీ, హిస్టరీ, తర్వాత ఎన్విరాన్మెంట్ అండ్ కల్చర్ ప్రిపేర్ అవ్వాలి. సో పాలిటీ ఇవన్నీ రెఫరెన్స్ బుక్స్, సింగిల్ రెఫరెన్స్ బుక్స్ ఉన్నాయి కాబట్టి వీటికి సబ్జెక్ట్స్ వాస్ట్ కాబట్టి ప్రీవియస్ ఇయర్స్ పేపర్స్లో ఏ టాపిక్స్ నుంచి క్వశ్చన్స్ అడుగుతున్నారు అలా మనము ఒక్క ప్లాన్తో ప్రిపేర్ అయితే ఎగ్జామ్ అండర్స్టాండింగ్, స్కోరింగ్ ఈజీ అవుతుంది, క్వాలిఫై అవ్వడం కూడా మనము కాన్ఫిడెన్స్ వస్తుంది. So take mock test with a pinch of salt. I tried some mock tests for prelims with 1 or 2 coaching centers but found them to be highly unrepresentative of the actual UPSC exam. Questions in these mock tests were deliberately made confusing, ambiguous, tricky and convoluted. While it helps you practice time management in exam like conditions, the result should not be taken as any sort of indicators of performance. సో తినేం చెప్తున్నారంటే కొన్ని ఇన్స్టిట్యూట్స్ ఎలా ఉంటాయి అంటే జనరల్ ప్రిలిమ్స్ పేపర్ ఒకలా ఉంటే వాళ్ళ ప్రిలిమ్స్ పేపర్స్ ఇంకోలాగా ఉంటాయి మాక్ టెస్ట్ అప్పుడు. సో మీరేం చేయాలి అంటే మాక్ ప్రిపేర్ అవుతున్నప్పుడు ఆ ఇన్స్టిట్యూట్ వాళ్ళు చాలా కన్ఫ్యూజింగ్గా క్వశ్చన్స్ ట్రిక్కీగా ఉంటే కనుక మీరు ఇదే నా ఫైనల్ స్కోర్, నేను ఇలానే పర్ఫామ్ చేస్తాను స్ట్రెస్ అయిపోవద్దు. సో మంచి ఇన్స్టిట్యూట్లో జాయిన్ అవ్వండి, మాక్ టెస్ట్లు ఎక్కువ ఇవ్వండి. ఇలా ఏదో పిచ్చి ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయ్యే కంటే మంచి ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయ్యి 2 ఇన్స్టిట్యూట్స్, నా బెటర్ ఐడియా ఏంటంటే 2 ఇన్స్టిట్యూట్స్లో జాయిన్ అయ్యి మీరు మాక్స్ ఇవ్వడం బెటర్. మీకు ఒక పర్ఫార్మెన్స్ ఐడియా వస్తుంది. ఈ రోజు మీకు 10 మార్క్సే వచ్చాయి, ఓకే ఫైన్, రేపు అది 15 మార్క్స్ ఎలా అవ్వాలి ఆర్ 11 మార్క్స్ ఎలా అవ్వాలన్న దానిపైన మన కాన్సన్ట్రేషన్ ఉండాలి. పోయిన మార్క్స్ పైన కాదు, వచ్చిన మార్క్స్కి ఇంప్రూవ్మెంట్ పైన మనం వర్కౌట్ చేయాలి. దిస్ ఈజ్ వెరీ హెల్ప్ఫుల్ ఫ్రెండ్స్. నెక్స్ట్ పాస్ట్ ఇయర్ టెస్ట్. ద మోస్ట్ రిలయబుల్ సోర్స్ ఆఫ్ ప్రాక్టీస్ ఈజ్ పాస్ట్ ఇయర్ టెస్ట్ పేపర్స్. సో అసలు ఇన్స్టిట్యూట్ వాళ్ళు గెస్ట్ చేసి ఇచ్చేవి ఇంపార్టెంటా, అవి వస్తాయా అని చెప్పలేం కాబట్టి మనకి యూపీఎస్సీ ఆల్రెడీ పాస్ట్ ఇయర్ పేపర్స్ ఉన్నాయి కాబట్టి వాటిపైన మనము రిలే అవ్వడము, ప్రాక్టీస్ చేయడము. ఈవెన్ హియర్ సమ్ క్వశ్చన్స్ వుడ్ బి బేస్డ్ ఆన్ ద కరెంట్ అఫైర్స్ ఆఫ్ దట్ పర్టికులర్ ఇయర్.
సో కొన్ని క్వశ్చన్స్ ఎలా ఉంటాయి, ఆ పర్టికులర్ ఇయర్లో జరిగిన కరెంట్ అఫైర్స్ పై నుంచి కూడా వస్తాయి. హౌఎవర్ ద క్వశ్చన్స్ ఫ్రమ్ ద స్టాటిక్ పోర్షన్స్ షుడ్ గివ్ యూ అ గుడ్ సెన్స్ ఆఫ్ ద టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఆస్క్డ్ ఇన్ ద ఎగ్జామ్ అండ్ హెల్ప్ యూ విత్ రియాలిటీ చెక్స్ అండ్ ఐడెంటిఫైయింగ్ యువర్ వీక్ ఏరియాస్ అలాంగ్ ద వే. అంటే మీరు ప్రిపేర్ అవుతున్నప్పుడు లెట్ సపోజ్ ఒక క్వశ్చన్ వచ్చింది, ఈ క్వశ్చన్ ఏ ఏరియా నుంచి అడుగుతున్నారు, ఏ సబ్జెక్ట్లో ఏ సబ్ టాపిక్ నుంచి వచ్చింది, ఆ సబ్ టాపిక్ నేను ప్రిపేర్ అయ్యానా లేదా, ఆ టాపిక్ అనేది రిపీట్ అవుతుంది. ఎప్పుడైనా యూపీఎస్సీలో క్వశ్చన్స్ రిపీట్ అవ్వవు, టాపిక్స్ రిపీట్ అవుతాయి. సో ఆ టాపిక్ గెస్ట్ ఆ టాపిక్ని ఫైండ్ అవుట్ చేయడం, ఆ టాపిక్స్ని మనము తరోగా ఉండడం అనేది మనకి హెల్ప్ అవుతుంది. ద మోర్ రీసెంట్ వన్స్ కుడ్ బి ప్రాక్టీస్డ్ యాజ్ మాక్ టెస్ట్ వైల్ ద ఓల్డర్ వన్స్ క్యాన్ బి డన్ సబ్జెక్ట్ వైజ్ యాజ్ యూ ప్రిపేర్ అ పర్టికులర్ టాపిక్. ఒక టాపిక్ ప్రిపేర్ అవుతున్నప్పుడు మంచిగా అనాలిసిస్కి మాత్రం మనం దాన్ని యూస్ చేసుకోవచ్చు. సో నౌ లెట్స్ లుక్ ఎట్ ద CSAT. While CSAT is now a qualifying exam, some amount of practice would definitely help setting the pace and in time management. సో CSAT కూడా మనం మాక్ CSAT కూడా జాయిన్ అవ్వాలి, CSAT కూడా ప్రాక్టీస్ చేయాలి, క్వాలిఫై మార్క్స్ వస్తున్నాయని చెక్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఒకవేళ రాకపోతే ఏ ఏరియాలో మనం మిస్ అవుతున్నాము ఇలా మనం తెలుసుకోవాలి. నేను CSAT టాపిక్స్ని కూడా యూపీఎస్సీ ప్రిలిమ్స్ రిలేటెడ్ ఏ సబ్జెక్ట్స్ ఎక్కువ అడుగుతున్నారో నేను టాపిక్ వైజ్ కూడా అవన్నీ మీకు చేస్తాను. నెక్స్ట్ ఫైనల్ వీక్ బిఫోర్ ద ఎగ్జామ్. లాస్ట్ వీక్లో కనుక అంటే ఎగ్జామ్ వచ్చేసింది, దగ్గరకు వచ్చింది, ఫైనల్ మంత్ ఫైనల్ వీక్, నెక్స్ట్ వీకే ఎగ్జామ్, నెక్స్ట్ సండే ఎగ్జామ్ అన్నప్పుడు మనం ఏం చేయాలి అంటే ఇన్ ద లాస్ట్ వీక్ ట్రై టు రిమైన్ కామ్ అండ్ నాట్ ఫ్రెట్ అబౌట్ ఎనీ టాపిక్స్ యూ హ్యావ్ నాట్ కవర్డ్. సో కామ్గా ఉండి నేను ఆ టాపిక్ చదవలేదు, ఈ టాపిక్ చదవలేదు అని చెప్పేసి అటు ఇటు గంతులు తీస్తూ ఉండొద్దు. ఇట్ ఈస్ హెల్ప్ఫుల్ టు ఫోకస్ ఆన్ టాపిక్స్ విచ్ ఆర్ ఫ్యాక్ట్ హెవీ అండ్ వేర్ మెమరైజేషన్ ఇస్ రిక్వైర్డ్. ఎగ్జాంపుల్ యునెస్కో సైట్స్. సో ఫస్ట్ ఆల్రెడీ చదివేసిన టాపిక్స్ పైన రివిజన్ చేస్తూ ఉండాలి, మెమరైజేషన్ గుర్తుపెట్టుకోవడం ఎక్కువ ఇంపార్టెంట్. యునెస్కో సైట్స్ ఏమేమి ఉన్నాయి, యునెస్కో హెరిటేజ్ సైట్స్, రామ్సర్ సైట్స్ ఏంటి, నేషనల్ పార్క్స్ ఏంటి, రివర్స్ ఏంటి, ఎక్సెట్రా ఏరియాస్ అన్ని చాలా ఇంపార్టెంట్. యూ మైట్ నాట్ బి ఏబుల్ టు మేక్ మచ్ ఆఫ్ ఎ మార్జినల్ డిఫరెన్స్ ఇన్ కాన్సెప్చువల్ టాపిక్స్ లైక్ ఎకానమీ ఇన్ ద ఫైనల్ డేస్ అండ్ హెన్స్ క్యాన్ రిలై ఆన్ ప్రియర్ నాలెడ్జ్ ఫర్ సచ్ టాపిక్స్. ఓకే, సో లాస్ట్ ఇయర్ మనం లాస్ట్ వీక్ ఆఫ్ ద యూపీఎస్సీ ప్రిలిమ్స్ ఎలా ఉండాలి అని చెప్పేసి కొత్తగా ఏ టాపిక్ అప్పుడు నేర్చుకోవద్దు, కంప్లీట్ రివిజన్ చేయండి, కొన్ని మెమరైజేషన్ టిప్స్ అండ్ ట్రిక్స్ పెట్టుకుని నిమోనిక్స్ ద్వారా అవి బాగా గుర్తుంచుకోండి. ఎగ్జాంపుల్ యునెస్కో సైట్స్ అని, రామ్సర్ సైట్స్ అని, నేషనల్ పార్క్స్ అన్ని ఎక్కడ ఉన్నాయి, ఏ ఏరియాలో ఉన్నాయి, వాటి నేమ్స్ ఏంటి, రివర్స్ అని చెప్పేసి ఏ ఏరియాస్ ద్వారా ఫ్లో అవుతున్నాయి, ఏ స్టేట్స్ ద్వారా, ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఇవి గుర్తుంచుకోండి. సో నేను నెక్స్ట్ వీడియోలో ఈ టాపిక్ వైజ్ బుక్ లిస్ట్ని కూడా ప్రిలిమ్స్కి నేను నెక్స్ట్ వీడియో సపరేట్గా చేస్తాను. ఈ వీడియో లెంత్ ఎక్కువైపోతుంది కాబట్టి. సో ప్రిలిమ్స్ 2023 రిలేటెడ్ కంప్లీట్ ఒక ప్లేలిస్ట్ అయితే నేను క్రియేట్ చేస్తున్నాను. టిప్స్ అండ్ ట్రిక్స్, ఎలిమినేషన్ మెథడ్స్ ఏంటి, సబ్జెక్ట్ వైజ్ టాపిక్స్ నేను ఎక్స్ప్లెయిన్ చేయడము, మొత్తం ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ నేను చేస్తాను. అండ్ మీలో ఎవరైనా కనుక ఇంకా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి, ఎప్పటికప్పుడు వీడియోస్ని కూడా ఫాలో అవుతూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ స్టే ట్యూన్ టు మై ఛానల్.